మనకి ఇవ్వబడిన లెక్క ఈ విధంగా ఉంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ బై వై ఫ్రమ్ ది ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్స్ 3x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు -10, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 50. ఈ రెండు సమీకరణాల నుంచి మనం ఎక్స్ బై వై విలువ కనుక్కోవాలి. మొదటి ఈక్వేషన్ ఏంటి? 3x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు -10. సెకండ్ ఈక్వేషన్ x minus y is equal to 50. ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2తో యాడ్ చేద్దాం. యాడ్ చేయడం అంటే కలపడం అనమాట. ఎంచేత కలపాలి? కలిపినప్పుడు ఇది ప్లస్ వై, ఇది మైనస్ వై, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. అంచేత మనకి ఎక్స్ విలువ కనుక్కోవడం ఈజీ అవుతుంది. అంచేత మనం ఇలాంటి సందర్భంలో ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2కి కలపాలి. కలుపుతున్నాం కదా, ప్లస్ రాద్దాం. 3x ప్లస్ 1x, 3xకి ఒక x కలిపితే 4x అవుతుంది. ఇది ప్లస్ వై, ఇది మైనస్ వై, అంటే ప్లస్ 1y మైనస్ 1y. ఒక వైలోంచి ఇంకొక వై పోతే అది 0 అవుతుంది, అది రాయక్కర్లేదు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది -10, ఇక్కడ ప్లస్ ఉన్నట్లు లెక్క కాబట్టి ప్లస్ 50. దీని అర్థం ఏంటి? 4x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ 40 వస్తుంది. ఏ విధంగా? దీని అర్థం ఏంటి అంటే 50 అంటే ప్లస్ 50 పక్కనే -10 ఇలా రాసుకోవచ్చు. దీన్ని 50ని ముందు రాసాం, -10 తర్వాత రాసాం, అంతే, అంతకనే ఏం లేదు. 50 మైనస్ 10 ఏమవుతుంది? 40 అవుతుంది కదా. కాబట్టి ఆ 40ని ఇక్కడ రాసుకుందాం. 4x ఈజ్ ఈక్వల్ టు 40 వచ్చింది. 4x అంటే అర్థం ఏంటి? 4 ఇంటూ ఎక్స్ అని అర్థం. దట్ ఈజ్ ఈక్వల్ టు 40. మనకు కావాల్సింది ఎక్స్ విలువ. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 30. పక్షాంతరం చెంది కుడివైపు వస్తే బై 4 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 10s are 40. therefore the value of x is 10. ఈ ఎక్స్ విలువ వచ్చింది. మనకి వై విలువ కనుక్కోవాలి. ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ ఎక్స్ విలువ ప్రతిక్షేపించి మనం వై విలువ కనుక్కోవచ్చు. రెండు ఈక్వేషన్లో వేసి చూద్దాం. ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 50. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇందులో ఎక్స్ విలువ 10 వచ్చింది కదా, అది రాద్దాం. ఎక్స్ అంటే 10 ప్రతిక్షేపించాలి, సబ్స్టిట్యూట్ చేయాలి. మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 50 మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 50 ఉంది, ఈ ప్లస్ 10, ఈ ప్లస్ 10 పక్షాంతరం చెంది కుడివైపు వస్తే -10 అవుతుంది. మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 50 మైనస్ 10 40. మైనస్ వై విలువ 40 అయితే వై విలువ కావాలనుకోండి, ఇది -40 అవుతుంది. అంటే ఆ మైనస్ని ఇటువైపు పంపించాం. ఎలా అవుతుంది ఇది? మైనస్ వై అంటే అర్థం ఏంటి? -1 ఇంటూ వై అని అర్థం. దట్ ఈజ్ ఈక్వల్ టు 40. మనకు కావాల్సింది వై విలువ. వై ఈజ్ ఈక్వల్ టు 40 ఉంది, ఈ ఇంటూ వై కుడివైపు పక్షాంతరం చెందితే బై -1 అవుతుంది అనమాట. వై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ ఉంది, గుర్తు మైనస్ రాసుకోవాలి. 40/1 అంటే 40 దాని విలువ. ఆ విధంగా వై ఈజ్ ఈక్వల్ టు -40 అనేది వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి? ఎక్స్ బై వై విలువ కావాలి. ఎక్స్ బై వై విలువ కావాలి. మనం కనుక్కోవాల్సింది ఎక్స్ బై వై. వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ బై వై. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? మరి ఎక్స్ వాల్యూ 10 వచ్చింది. కాబట్టి మనం ఏమైనా రాయొచ్చు? ఎక్స్ అంటే 10 డివైడెడ్ బై వై అంటే ఇప్పుడు వచ్చింది మనకి -40. దట్ ఈజ్ ఈక్వల్ టు 0 0 క్యాన్సిల్ అవుతుంది. ఎందుకు క్యాన్సిల్ అవుతుందండి అంటే 10 అంటే 10 1s are 10 బై మైనస్ ఉంది. 40 అంటే 10 4s are 40. 10 10 క్యాన్సిల్ అవుతుంది. 10 10లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 1 ఇంటూ 1 1, మైనస్ ఉంది కదా, ఆ మైనస్ రాసుకోవాలి. డివైడెడ్ బై 4 ఉంది. దేర్ఫోర్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ బై వై ఎంత వచ్చింది మనకి? -1/4 వచ్చింది. ఎప్పుడు? 3x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు -10, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 50 అయినప్పుడు.
ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ నుంచి ఎక్స్ బై విలువని ఈ విధంగా మనం కనుక్కోవచ్చు. ఎక్స్ విలువని మొదటి ఈక్వేషన్ 3x + y -10లో ప్రతిక్షేపించినప్పటికీ కూడా y విలువ ఎంత వస్తుంది? -40 వస్తుంది. అది మీరు ప్రయత్నం చేయండి. ఈ లెక్కను మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు.